మున్సిపల్ సీఎం అష్యూరెన్స్ ఫండ్ ఇప్పటిదాకా పేమెంట్ లేదు. 3 సార్లు చెక్ రిన్యూవల్ చేసినాము, తర్వాత అదొకటి తప్పింది అనుకోండి. అలాగే ఒక్కొక్కరు బాధ చెప్పుకుంటూ పోతుంటే ఇవాళ చాలా ఇబ్బందిగా ఉంది. లాస్ట్ టైం నేను ఈఎన్సీ ఆఫీస్లో ఉన్నప్పుడు ఇలాంటి సమగ్ర సాధక చేసిన కాంట్రాక్టర్స్ టెండర్స్ అయినప్పుడు అందరికీ గ్రీన్ ఛానల్ అని చెప్పారు. కాకపోతే మన సార్ దగ్గర వాళ్ళు ఏ ముందు ఉంచుకున్నారంటే, సార్ మేము ఇక్కడ నిజామాబాద్లో మా ఇంటికి అందరు అప్లోడ్ వస్తే మేము ఇక్కడ ఉన్నామని వాళ్ళని సంజాయిస్తే లైవ్ లొకేషన్ కట్టి చెప్పుకున్నాం మేము ఈ పనులనే ఉన్నామని. ఆ పరిస్థితి మా కాంట్రాక్టర్లందరికీ వచ్చేది. ఇక అదేవిధంగా మా అటువంటి ఏంటైతే మా చిన్న చిన్న కాంట్రాక్టర్లు, మీడియం కాంట్రాక్ట్స్, మా అటువంటి వీళ్ళందరూ ఎంత ఫేస్ చేస్తారు. ఇండివిజువల్గా ఒక్కొక్కరు కొత్త పని కంప్లైంట్ అయినాక ఒక పేమెంట్ వస్తుంది. ఒక సింగిల్ వర్క్ తీసుకున్న చిన్న కాంట్రాక్ట్ 50 లక్షల వర్క్ అనుకోండి, 50 లక్షలు వర్క్ అయినాక ఆయనతో 5-10 లక్షలు పెట్టి లేకపోతే పేమెంట్ తీసుకుంటే ముందుకెళ్ళాడు. మరి 50 లక్షలు అయినాక వాడు ఇక్కడ అవుతారు. తర్వాత అదే 50 లక్షల పేమెంట్ అయిందంటే మళ్ళీ ఇట్ ఈస్ టేకింగ్ 1 or 2 years. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కోసమే మేము అందరము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మేము హైదరాబాద్ వెళ్తున్నాము. హైదరాబాద్ ఏది ప్రపోజ్డ్ ప్రొటెస్ట్ ఏదైతే పెట్టినామో June 18 చలో హైదరాబాద్, దట్ ఈస్ సింపుల్. అది ఏంటంటే మాకు గవర్నమెంట్ ఏమి లేదు, ఓన్లీ టు విత్డ్రా దర్ అటెన్షన్. మా ప్రాబ్లమ్స్ ఏమైతే జెన్యూన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో మా ప్రాబ్లమ్స్ అన్ని దృష్టికి తీసుకెళ్ళాలి తప్ప మాకు వేరే విధంగా ఏమీ లేదు. గవర్నమెంట్ we remain committed to the development of Telangana. We are with the government. Maybe ఇవాళ just my request in that day just to seek intervention of the government to address our grievances at an earliest and solve them. అంతకన్నా ఎక్కువ మాకు ఏం లేదు. సో ఇవాళ వచ్చిన మా కాంట్రాక్టర్లు అందరూ మాట్లాడతారు ఒకరొకరిగా. థ్యాంక్ యూ. అందరం మా కాంట్రాక్టర్ సుధాకర్ అందరూ ఒక కమిటీ చేసుకొని మా బిల్ల కోసం ఇది మీటింగ్ పెట్టుకున్నాం. మాకు ఎసెంట్లీ గవర్నమెంట్ మీద మాకేం వ్యతిరేకం కాదు. మేము ఏంటంటే మా ప్రాబ్లం ఏంటంటే బిల్స్ చేస్తున్నాం. ఒక 2-3 years అవుతుంది. ఒక చిన్న కాంట్రాక్టర్ నుంచి పెద్ద కాంట్రాక్టర్ అందరూ బాధలు ఉంది. అంటే ఒక కాంట్రాక్ట్ చేస్తే ఒక ₹1,00,00,000 చేస్తే వాడు ఒక 6 నెలలకు 7 నెలలకు వస్తే బాగుంటుంది. మేము ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా కోరేది, సార్ మేము కాంట్రాక్టర్ల అందరం వర్క్ చేస్తే మీకు పేరు ఉంటుంది సార్. ప్రతి విలేజ్లో డెవలప్మెంట్ చూపెట్టచ్చు. ఇవాళ సీసీ రోడ్ కానీ, బీటీ రోడ్లు కానీ, బిల్డింగ్ కానీ అన్నీ చూపెడితే మిక్స్గా రేపు ఎలక్షన్లో మీరు చాలా లాభపడతారు. కావున మాకు కాంట్రాక్టర్ గారు చిన్న చూపు చూడకుండా మేము ఎప్పుడు మీకు వ్యతిరేకం కాదు ఈ కాంట్రాక్టర్లు. కావున మా బాధలు ఉన్నాయి. ఎందుకంటే మేము ఒకేలా కాంట్రాక్ట్ చేస్తే ఒక ఎంప్లాయీ మా కింద ఎందరో చాలా మంది సూపర్వైజర్లు, వర్కర్స్, సెంటరింగ్ అన్ని చాలా ఉంటాయి. సాంబార్ రోడ్డు చేసేటప్పుడు డ్రైవర్స్, టిప్పర్ ప్రతి ఐటమ్స్ ఉంటాయి. కావున అందరూ బాగుపడతారు. మేము కాంట్రాక్టర్ ఒకటే కాదు, అందరూ మేము చార్జ్ చేస్తే అందరూ బాగుపడతారు. ఒక షాప్ నడాలంటే స్టీల్ షాప్ నడాలంటే ఒక కాంట్రాక్టర్ నడవాలి. బ్యాగ్ కొనాలంటే కాంట్రాక్టర్ ఏది కానీ ఇప్పుడు శాండ్ కానీ ఇది కానీ ఆలోచించాలా మీరు. ఎందుకంటే ఇంత బిల్లు కొనుగోలు 20-30 కోట్లు 50 కోట్లు ఉన్నాయి. ఇవి దయచేసి ఒక 50% ఇచ్చినా మేము మూవ్ అవుతాం. ఏదంటే మీరు ఎమ్మెల్యేగా ఉంటారు, అరే వర్క్ చేయాలి వర్క్ చేయాలి, వాళ్ళకి బాధలు ఉన్నాయి, తక్కువేం లేదు. ఏదో వాళ్ళ ఫైనల్ బాధ ఉంది. మాకు ఒక ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి అన్ని చేస్తున్నాడు. మాకు ఒక కంట్రాక్టర్కి ఇది ఒక హెల్ప్ చేస్తే మేము ఎంతో వాళ్ళని రుణపడి ఉంటామని నేను కోరుకుంటున్నాను. ముఖ్య అతిథులు పార్టిసిపేట్ రవీందర్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కన్వీనర్గా భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు, శ్రీధర్ గారు, రమేష్ గారు, సురేందర్ రావు గారు, అదేవిధంగా మహేందర్ గారు, వేదిక పెట్టిన ఇతర కాంట్రాక్టర్ అందరికీ మరియు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పత్రికా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.
మా శేఖర్ గారు అన్నట్టు తొందరగా ప్రెసిడెంట్ గారు మాట్లాడితే అందరూ వెళ్ళిపోవచ్చు అనే మంచి ఉద్దేశంతో అన్నాడు. కానీ చిన్నోళ్ళు మాట్లాడినప్పుడు సబ్జెక్ట్ ఫీడ్బ్యాక్ బాగా వస్తుంది. ఎందుకంటే పెద్దోళ్ళు వాళ్ళు రాష్ట్ర స్థాయి తప్ప రాష్ట్ర స్థాయి వచ్చిన గ్రౌండ్ స్థాయి మాకన్నా వాళ్ళకి తక్కువ తెలుస్తుందని మేము అనుకుంటున్నాం. కాబట్టి దయచేసి ఈ అవకాశం మీ కాంట్రాక్టర్లు ఎప్పుడు మిమ్మల్ని అడగలేదు. ఎన్నో సంవత్సరాల తర్వాత మా వాళ్ళకు కూడా ఓపిక రావడం, మరి వాళ్ళకు కూడా ఎంతగానో చుట్టూ కలిగిందో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా వాళ్ళని అభినందిస్తూ, ఈ ఏదైతే మా తర్వాత వచ్చే ఫీడ్బ్యాక్ అంతా మీరు తీసుకొని మరి పత్రికల్లో ఉన్నప్పుడు మేము చిన్న పొక్కబడితే కాంట్రాక్టర్ దుబ్బేసి పొక్కబడి పెద్దగా రాసినట్టు ఈరోజు మా సమస్యల్ని కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయే విధంగా సన్నాహంగా ఏదైతుందో మీరు సంక్షిప్తంగా మరి వచ్చేది. అదేవిధంగా దీంట్లో ఇంటెలిజెన్స్ ఎస్ఐలు కూడా వచ్చినట్టు చూసినా మరి వారికి కూడా ఏదైతే రానేచ్చరు కలిగిన ముసుగు లేచిపోయిన కాకుండా వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి సార్, తీవ్రంగా కొట్లాడేటట్టున్నారు అనేది కూడా మీరు నివేదిక మీ ద్వారా రాష్ట్ర ఏజెన్సీకి పోతే అది సీఎం గారు చేరుతుంది. మరి దాని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తా ఉన్నాం. తర్వాత మా సమస్య ఏంటంటే ప్రధానమైన సమస్య పేమెంట్ గురించి. మరి ఈ పేమెంట్ లో పాపం 4 సంవత్సరాల కింద చేసిన 5 లక్షల సర్పంచ్ నుంచి ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి 70 నుంచి 100 కోట్ల పేమెంట్లు పెండింగ్ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. మరి 70 కోట్లు ఎందుకు చేసిండ్రంటే మరి ఎంత చెట్టు కొంత కాలన్నట్టు మరి తప్పని పరిస్థితుల్లో చేయడం జరిగింది. ఇది ముందు మహేందర్ గారు చెప్పినట్టు మరి డెవలప్మెంట్ అనేది కాంట్రాక్ట్ లో ఒక భాగస్వాములు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి స్కీమ్ కూడా విజయవంతంగా ప్రజల దగ్గరికి మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకుపోవడానికి అభివృద్ధిలో ప్రధాన కార్యక్రమం కాంట్రాక్టర్లు మరి చాలా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నారు. వీటిని బాగా నిర్లక్ష్యం చేసిన ప్రధాన కారణం మరి మా స్థానిక నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ రాజకీయ ప్రతి నాయకుడు కూడా ఏదైతే కాంట్రాక్టర్ అంటే ఒక పెద్ద చెడ్డ అభిప్రాయం ఉంది. ఎందుకంటే నేను దాదాపు కూడా 80 నుంచి ఇప్పటివరకు కూడా సరే ఏ పార్టీలు మారినా ప్రతి కార్యక్రమం రూలింగ్ పార్టీలు ఉంటున్నా కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో దాదాపు తెలిసిపోతుంది. వాళ్ళకు చెడ్డ అభిప్రాయం ఏముందంటే కాంట్రాక్టర్లు 25% నుంచి 30% దొబ్బేస్తుంటారు, వాళ్ళకే ఫరకపడుతుంది, 4 రోజులు పేమెంట్ అంటే సస్తారా అని చెప్పి ఆ రోజున కేసీఆర్ కూడా ఉన్నారు. ఈ రోజున రేవంత్ రెడ్డి మనసులో కూడా అదే ఉన్నట్టుంది. కారణం పక్కకున్నటువంటి మంత్రులు కానీ లేకపోతే ఇంకెవరు కానీ వారికి సరైన ఫీడ్బ్యాక్ ఇవ్వకపోవడం, సరైన సమాచారం తెలియజెప్పడం కూడా ఈ కాంట్రాక్టర్ల బయటకని తెలుసుకోవచ్చు. ఏదైతే ఇప్పుడు మన మహేందర్ కాంట్రాక్టర్ చెప్పినట్టు మరి అయితే ఒక ₹1 కోటి పనిచేసిన కాంట్రాక్టర్ ₹1 కోటి ఇంటికి తీసుకోకూడదు. దాంట్లో 10% 15% మిగులుతాయి. తెలిసేది చాలా మంది విలేకరులు కూడా మరి ఏజ్ తక్కువ ఎక్కువ ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ముఖ్యంగా సుబ్బరామరెడ్డి గారిని ఏర్పాటు చేసి అప్పుడు పక్కడపల్లి అంతకుముందు మన తక్కువ కాంట్రాక్టర్ దొంగతనం చేసినా మరి ఎప్పుడైతే సుబ్బరామరెడ్డి వచ్చిన తర్వాత ఆయన పేరు చెప్పుకుంటేనే భయపడే పరిస్థితుల్లో ఈ కాంట్రాక్టర్ పనిచేసి 100కి 100 కూడా పనిచేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే విధానాన్ని అన్ని ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి. కాంట్రాక్టర్లు కూడా ఓడికి తరలించేందుకు కూడా మనం చేసిన పని 90% 95% ఖచ్చితంగా చేసి మనకి ఎందుకంటే దానికి మన క్వాలిటీ కంట్రోల్ చెకింగ్స్ ఉన్నాయి, మరి విజిలెన్స్ ఉన్నాయి, రకరకాల ఇన్స్పెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఓడితో మనం మాట పడేందుకని చెప్పి ఏదైతే కాంట్రాక్టర్ ఇచ్చిన రేటు విదేశంలో లాభం తప్ప చేస్తున్న పనిలో నాకు తెలిసి 90 to 95% ఖచ్చితంగా జరుగుతుంది. ఇక మరీ కోపం ఉండి బాగారెడ్డి మీనో రవీంద్ర మీనో భాస్కర్ మీనో మరి విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే దానిలో కోడిగుడ్డి మీద ఈకలు పెట్టినట్టు ఏదో ఒకటి దొరుకుతుంది. అది సమస్య కాదు. మీకు చేస్తున్న పని మీరు జిఎస్బీ కానీ వెడ్మిక్స్ కానీ బీటీ కానీ సీజీ కానీ మీ థిక్నెస్ కానీ దాంట్లో క్వాలిటీ కానీ కరెక్ట్ ఉందా లేదా చూడాలి. ఆ విధంగా చూసుకుంటా పోతే ఏ కాంట్రాక్టర్ కూడా నాకు తెలిసి తప్పేసేంత ధైర్యం ఉన్న కాంట్రాక్టర్ ఇటు ఎవరు లేదు. ఎందుకంటే రాయి కింద పైసలు చేతి తిరిగినట్టు మా డబ్బులు కూడా ఓడి స్థాయిని బట్టి వాడ గవర్నమెంట్ డబ్బులు పెండింగ్ లో ఉంటున్నాయి. మరి వాళ్ళతో పోట్లాడేందుకు మిగిలిన 10 పైసలు ఇవ్వాలనుకుని పనిచేసే రోజుల్లో మరి ఏ రోజు కూడా ఈ కాంట్రాక్టర్ పేమెంట్ దాదాపు 2015 తర్వాత నేను అనుకుంటా చంద్రబాబు తర్వాత రాజశేఖర్ తర్వాత కొంచెం మంచిగా పేమెంట్ మంచి ప్రాంప్ట్గా వచ్చినాయి. మరి ఎందుకంటే దాని కోసం ఆఫీసర్ల దగ్గర పోతాం, ఎమ్మెల్యేల దగ్గర పోతాం, పబ్లిక్ దగ్గర పోతాం, అప్పుడు పోతాం. కాబట్టి అన్ని మెయింటైన్ చేసే భవిష్యత్తు ఉద్దేశంతో ఉన్నా లేకుండా అందరూ కూడా స్టాండర్డ్ మెయింటైన్ చేసే పరిస్థితుల్లో కాంట్రాక్టర్ ఉన్నారు. మరి ఈ పేమెంట్ గురించి కూడా నేను రాష్ట్ర కార్యవర్గాన్ని కానీ మా నిజామాబాద్ గారిని కోరుతా ఉన్నారు. మరి ఈ స్పిరిట్ ని మెయింటైన్ చేస్తూ భవిష్యత్తులో కంటిన్యూస్గా మరి మంత్రుల తర్వాత సీఎం దగ్గర అవుతారా, డైరెక్ట్ సీఎం అడుగుతారా? నా ఆప్షన్ అయితే మంత్రులు ఫస్ట్ రిక్వెస్ట్ చేసి వారి ద్వారానే సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకొని మన డిమాండ్ ఖచ్చితంగా ఎవరు అందరూ మాట్లాడకుండా ఇద్దరం కూడా మనం మాట్లాడి మంచి సార్కు సమస్య చేసినట్టు ఏదైతే మీరు చెడ్డ అభిప్రాయం ఉంది సార్, మీరు ఒక డిపార్ట్మెంట్ వైజ్గా ఇంత పేమెంట్ అలొకేషన్ ఉంటే మరి ఎవడో ఒకటి సీనియారిటీ ఉన్న ప్రకారం వాటికి వస్తాయి. మరి అవి మెయింటైన్ చేయాలి సార్ అని చెప్తే మరి భవిష్యత్తులో జరిగినట్టు గతంలో జరిగినట్టు భవిష్యత్తు జరిగే విధంగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను మా సమావేశానికి చాలా ప్రత్యేక ధన్యవాదాలు. నా సహచార కాంట్రాక్టర్లకు ప్రత్యేకంగా మీడియా మిత్రులకు పెద్ద ఎత్తున వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు ఈ సన్నాహక సమావేశం ఎందుకంటే మేము చదువు హైదరాబాద్ అనేది 18వ తారీఖున పెట్టుకుంటున్నాము. పెండింగ్ బిల్స్
బిల్స్ల గురించి ప్రత్యేకంగా ఓన్లీ పెండింగ్ బిల్స్ చాలా రోజు నుంచి పెండింగ్స్ ఉన్నాయి కదా, ఈ పెండింగ్ బిల్స్ల గురించి మాత్రమే ధర్నా కార్యక్రమం గురించి సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సన్నాహక సమావేశం ఇంత ఎత్తున పెద్ద ఎత్తున ఈ మా కాంట్రాక్ట్ సోదరులంతా రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది ఈ 18వ తారీఖు మనం నిర్ణయిస్తాము. ఇప్పుడు ఇది మా బిల్డర్స్ అసోసియేషన్ అనేది మొత్తం అది ఒక స్టేట్ లెవెల్లో కాకుండా నేషనల్ లెవెల్లో ఉంటుంది. బిల్డర్స్ అసోసియేషన్ అనేది 1941 సంవత్సరంలో ఏర్పడింది. అంటే మన స్వాతంత్రం రాకపోవడం ఏర్పడింది. 1947 సంవత్సరం వస్తే 41 ఏర్పడింది. 85 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా. ప్రతిసారి మా ఏముంటారంటే కార్యక్రమం మా బిల్డర్స్ అసోసియేషన్లో మా యొక్క హక్కుల గురించి పోరాడడం, అంటే మా రేట్లు ఎస్ఆర్ రేట్లు కానీ లేకపోతే ఇంకా ఈ జిఎస్టీలు, ఈ వ్యాట్లు, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్లు వాటి మీద పోరాటం చేయడానికి ఎక్కువగా మా సమయం ఉండేది. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు ఏమైపోయిందంటే మా బిల్లుల పెండింగ్ల గురించి పోరాడాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు మా సాధారణంగా రోడ్ల మీద రావాల్సిన అవసరం వచ్చింది. ఇది దురదృష్టంగా అంటే ఇప్పుడు ఇది ఈ ప్రభుత్వం ద్వారా మొదలైంది కాదు, గత ప్రభుత్వం నుంచి కూడా మొదలైంది. గత ప్రభుత్వం కోట్ల పేమెంట్ రావాలా, గత సంవత్సరంలో గత ప్రభుత్వంలో చేసిన పనుల బిల్లులు ఇంతవరకు కూడా మాకు రాలేదు. మేము బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొని తర్వాత బయట రుణాలు తీసుకొని మా భూముల్ని బ్యాంకుల్లో పెట్టుకుని దానిపైన ఓడలు తీసుకొని దాంతో పనులు చేసినాము. ఎందుకంటే అప్పుడు గత ప్రభుత్వంలో వాళ్ళు ఎలక్షన్స్ వస్తున్నాయి తొందర చేయాలంటే మా ఉన్న డబ్బులే కాకుండా మా దగ్గర ఎంత ఉంటాయి, ఒక 1 కోటి రూపాయలు అనుకో మా దగ్గర కాకుండా దాంట్లో 10 లక్షలు ఉంటాయి. మిగతా డబ్బంతా కూడా బ్యాంకు నుంచో లేకపోతే బయట నుంచో లేకపోతే స్టేట్ ఫైనాన్స్ నుంచో ఇంకెక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాల్సి ఉంటుంది. ఆ డబ్బులన్నిటి కూడా ఎంత కష్టమవుతుందంటే ఇప్పుడు ఈ 4 ఏళ్ళ నుంచి మాకు పేమెంట్ రాకపోతే ఏమవుతుంది, ఆ 4 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఒక 10 కోట్ల బిల్లు ఇచ్చింది అనుకోండి, 4 ఏళ్ళ తర్వాత ఇస్తే ఆ 10 కోట్ల కాకుండా 10 కోట్లు ఇచ్చినట్టు కాదు 5 కోట్లు ఇచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే మీరు ఒకసారి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేయండి, 10 కోట్లకు 5 కోట్లు ఇచ్చినంత ఇది ఉంటుంది. కాబట్టి మీరందరూ మా వేదన గుర్తిస్తారని ఆశిస్తున్నాను. మా కాంట్రాక్టులందరూ కూడా మనోవేదతోటి బాగా ఆర్థిక ఇబ్బందులతోటి ఈ పోరుబాట పట్టాల్సి వచ్చినందుకు మేము చింతిస్తున్నాము. 4-5 సంవత్సరాల నుంచి మాకు రావట్లేదు. దాని గురించి ఏం చేయాలో అర్థం కాక ఉన్న పరిస్థితులలో ఇదే వృత్తి కాంట్రాక్టే వృత్తిగా ఉన్న కాంట్రాక్టర్లకు పేమెంట్ రాకపోతే ఎన్నో ఇబ్బందులు. కాబట్టి దీనికి అసోసియేషన్ ముందుకు వచ్చి ఒక కార్యాచరణ నిర్ణయిస్తామని చెప్పారు. దాని నుంచి ఒక జూన్ 18 సమావేశాల కోసము సన్నాహక సమావేశం సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం కాంట్రాక్టర్ల బిల్స్ గురించి మాట్లాడుకోవడానికి, ప్లస్ దాంతోపాటు 18వ తారీఖున చలో హైదరాబాద్ అనే ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడానికి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో సన్నాహక సమావేశాలని చెప్పి పెట్టుకొని అందరికీ తెలియపరచడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నామండి. కాంట్రాక్టర్స్కు ఉన్న సమస్యలు అంటే ఆ జిల్లాలో ఉన్న కాంట్రాక్టర్లకు ఉన్న సమస్యలన్నింటినీ క్రోడీకరించుకొని వాళ్ళందరినీ 18వ తారీఖు నాడు అక్కడికి మీటింగ్కు రావాలని కోరడానికి ఈ సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కాంట్రాక్టర్లకు ఉన్న సమస్యలు బిల్స్ గురించి ఉన్నది. మేము గవర్నమెంట్కి వ్యతిరేకులం కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ గవర్నమెంట్కి సహకరించి పెట్టుబడి పెట్టి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి తర్వాత వాటిని బిల్లు చిన్న పార్ట్ బిల్ల రూపంలో రిటర్న్ తీసుకొని చేసినా కానీ మాకు పాత గవర్నమెంట్లోనూ అంత మంచి సహకారం దొరకలేదు. ఇప్పుడున్న కొత్త గవర్నమెంట్లో కూడా అంత 2-3 సంవత్సరాల నుంచి ఎట్లాంటి సహకారం మనకు లభించట్లేదు. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందిందనడానికి ముఖ్యంగా కనబడేటిది ఫ్రీ స్కీమ్స్ కాకుండా రోడ్స్ డెవలప్మెంట్, బిల్డింగ్స్, నాలాలు ఇట్లాంటి వాటిని డెవలప్ చేస్తేనే. కోవిడ్ పీరియడ్లో మొట్టమొదటిగా అందరికీ ఈరోజు మనకు సాంప్రదాయమైన మెరుగు శుభాకాంక్షలు. మీడియా మిత్రులు పెడితే మన ఈ సాంప్రదాయంగా ప్రకారమైన ఇప్పటి వరకు గత 2-3 రోజులుగా వివిధ జిల్లాల్లో జరుగుతున్న మా బాధాకరమైన సన్నాహక సమావేశాలు పేపర్లో ఫ్రంట్ పేజీలో ఎక్కడ రాలేదు. మరి ఈ శుభదినం మన మిత్రులు, మన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులు మెయిన్ పేజీలో ప్లస్ టీవీలో మెయిన్ న్యూస్లో కవర్ చేస్తారని ఈ శుభదినాన మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం అందరి తరఫున. ఈరోజు మన నిజామాబాద్ ఇచ్చేసిన మన స్టేట్ అధ్యక్షుడు పెద్దలు రవీందర్ రెడ్డి గారు, నాతో పాటు వచ్చేసిన విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, వేదిక మీద ఉన్న పెద్దలు బాలారెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు, సురేంద్రరావు గారు, పెద్దలు సీనియర్ కాంట్రాక్టర్ రాజయ్య గారు, కేవై రమేష్ గారు. అర్థం చేసుకోండి, మీ ద్వారానే ఏదైనా ముందుకు సాగుద్ది. ఇక్కడ మేము ఎంతమంది మాట్లాడినా మేము చెప్పిన
దానికి మీరు ఇంకా మీ భాషలో ఏదో కలిపి దీన్ని ఉత్తేజపరిస్తే పెద్దలు అక్కడ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ న్యూస్ అక్కడ వరకు చేరుతుంది. ఎందుకంటే గతంలో మనం తెలంగాణ ఉద్యమం చూసినాం. తెలంగాణ సాధించుకున్న రోజుల్లో మొత్తం పాత్ర వహించింది ఓన్లీ మీడియానే. మీడియా ద్వారానే తెలంగాణ రాష్ట్రం అనేది ఇక్కడికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి మెయిన్ కారణమైంది. సో దయచేసి మీడియా మిత్రులు ఈ సన్నాహక సమావేశంలో, ఎందుకంటే మేము రాజకీయ నాయకులం కాదు, మేము ఎక్కడైనా కాంట్రాక్టర్లమే, రిజిస్టర్డ్ కాంట్రాక్టర్స్, ప్రభుత్వం ద్వారా నియమించబడ్డ కాంట్రాక్టర్లము. మాకు పార్టీలతో సంబంధం లేదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా మేము ఆ పార్టీ ఆ కన్సర్న్ ఎమ్మెల్యేలు టెండర్లు పిలిపించి, కొంతమంది కాంట్రాక్ట్ కొంతమంది ఎమ్మెల్యేలు దగ్గర ఉంటారు, ఎందుకంటే వాళ్ళకు చేదోడు వాళ్ళుగా ఉండడానికి. అది అంతే మాత్రం తప్పితే వాళ్ళ మనిషి వీళ్ళ మనిషి అనేది భావన ఉండొద్దు. ఎందుకంటే మనకు తీసుకున్న టెండర్లు వర్కులు చేస్తే గవర్నమెంట్ దిగిపోయే ముందు లక్షల కోట్ల రూపాయల టెండర్లు ఎప్పుడైనా పిలుస్తారు. ఆ పిలిచిన వర్కులని ఆ ప్రభుత్వం దిగి తర్వాత ఆ ప్రభుత్వం వస్తుందా, తర్వాత వేరే ప్రభుత్వం వస్తుందా, అది ఎవరికి ప్రజలు నిర్ణయిస్తారు. కానీ అప్పుడు ఆ వర్కులు తీసుకున్న వర్కులు మేము కంటిన్యూగా కొత్త గవర్నమెంట్ వచ్చినాక ఆ గవర్నమెంట్ లో వర్కులు చేస్తా ఉంటే గౌరవ మంత్రుల దగ్గరకు పేమెంట్కి వెళ్తే, మీరు ఈ ప్రభుత్వంలో మేము వచ్చి మొన్ననే వచ్చినాము, మీరు గతంలో చేశారు, మీరు ఇప్పుడే ఇంత మా మీద ప్రెషర్ పెడితే ఎట్లా అంటే, దయచేసి మంత్రులకు కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నర్ సూపరింటెండెంట్ ఇంజనీర్ మాకు అగ్రిమెంట్ చేస్తారు. ప్రభుత్వంలో గవర్నర్ అనేది రాజ్యాంగమైన పోస్టు. అట్లా గవర్నర్ గారి ద్వారా మేము అగ్రిమెంట్ కాబట్టి వర్కులకు పొలిటికల్ గా 5 సంవత్సరాలకు ఒకరు మారే పొలిటికల్ గా వచ్చే వాళ్ళు మీరు ఆ ప్రభుత్వంలో చేశారు, ఈ ప్రభుత్వంలో చేశారు, ఇవన్నీ మాట్లాడితే అది కరెక్ట్ కాదు సార్. దయచేసి కాకుంటే ఆ ప్రభుత్వంలో పెండింగ్ బిల్స్ ఉండే మీరు ఇప్పుడు అడుగుతున్నారు, దీనికి కొద్దిగా టైం తీసుకుంటాం అని మాకు సర్ది చెప్పి మమ్మల్ని బాధ నుంచి విముక్తం చేయాలి. కానీ అట్లా మాట్లాడి మా మీద పుండు మీద ఇంకా కారం తెలితే మాకు ఎంత బాధ కలుగుతుందో తమరు అర్థం చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. రాష్ట్రం లెవెల్లో ప్రతి జిల్లాలో తిరుగుతా ఉన్నాం. ఈ గత వారం రోజులుగా ఈ చెలో హైదరాబాద్ కార్యక్రమం జూన్ 18 రోజు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు మిత్రులందరూ చెప్పారు, చెప్పిందే చెప్పకుండా ఇక్కడ జిల్లాలో ఉన్న కాంట్రాక్టర్లు జిల్లా వారికే పరిమితమవుతా ఉన్నారు. సో ఈ జిల్లాలో నల్గొండలో ఉన్న కాంట్రాక్టర్ గురించి సురేంద్రరావుకి ఏం తెలుసు? ఈ అందరి బాధలను ఒక దగ్గర గుమిగూడి చెప్పుకోవడం కోసమే మా రాష్ట్ర శాఖ ఈ చలో హైదరాబాద్ అనే కార్యక్రమం నిర్ణయించింది తప్పితే అక్కడేదో మేము ధర్నాలు చేస్తామని కానీ ఇంకోటి చేస్తామని కానీ ఎక్కడ లేదు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఇప్పుడు మేము కార్లో రాగా కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు, మీరు అక్కడ ధర్నా చేస్తున్నారా, ఇంకోటి చేస్తూ ఉన్నారా. దయచేసి ఇంటెలిజెన్స్ వాళ్ళకు కూడా పత్రికాముఖంగా మేము చెప్తా ఉన్నాము, మేము ప్రభుత్వానికి వ్యతిరేకత కాదు, మేము ఎక్కడ ధర్నాలు చేస్తలేము. శాంతియుతంగా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ శాంతియుతంగా కూర్చొని మాట్లాడుకొని మా హక్కుల గురించి అడిగే రాజ్యాంగబద్ధమైన హక్కు మాకు ఉంది. కాబట్టి మేము అందరి జిల్లాల కాంట్రాక్టర్లందరూ ఒక దగ్గర కలిసి మేము అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ రోజు మా కార్యాచరణ ఏం చేద్దాం, ఫర్దర్ కూడా పేమెంట్లు ఇట్లే లేట్ అయితే ఫర్దర్ ఏం చేద్దాం, వర్కులు చేద్దామా, బంద్ చేద్దామా, టెండర్లు వేద్దామా వద్దా అనే ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం కోసమే అక్కడ మేము ఏర్పాటు కూర్చోవడం జరుగుతుంది తప్పితే వేరే ఉద్దేశం లేదు. మీ కొంతమంది ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు అడుగుతున్నారు, మీ మీటింగ్ ఎవరైనా వివిధ పార్టీ నాయకులు వస్తున్నారా, మీరు ఆహ్వానించారా? దయచేసి మాకు ఏ పార్టీ లేదండి, ప్రభుత్వం ఉన్నదే మా పార్టీ. ఏ పార్టీ అధికారంలో ఉంటే మేము ఆ పార్టీకి అనుగుణంగా మేము పనిచేస్తాం. అంతటి తప్పితే మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. మేము ఏ పార్టీ వాళ్ళని కూడా మేము ఆహ్వానిస్తలేము అక్కడికి. దయచేసి ఇది ప్రభుత్వం కూడా గమనించవలసిందిగా కోరుతున్నాను. మరి మాపైతే ఆ 2000 కోట్లలో మీకు ఎంతో కొంత సర్దుబాటు చేస్తామని చెప్పి గత పోయిన నెల 2025 అక్టోబర్లో ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఆయన చెప్పడం జరిగింది. మేము చాలా ఆనందం చెంది ఆయనను మేము కృతజ్ఞతతో మాట్లాడి మేము వచ్చేసాము. తర్వాత డిసెంబర్ పోయింది, మళ్ళీ 2026 ఎంటర్ అయినాం, మళ్ళీ 2020 జూన్ 8వ తారీఖులో మనం ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతా ఉన్నాం, సార్ మీరు తలుచుకుంటే ఈ రాష్ట్రం మొత్తం మీద ఉన్న 25,000 కోట్ల పెండింగ్ బిల్స్ ఇవ్వడం పెద్ద ఇష్యూ కాదు. రోజు 2,000 కోట్లు మీరు బయటకు ఇవ్వచ్చు. ఒక పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు వెళ్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పేర్లు కూడా చెప్తాను, భయం ఏం లేదు. ఇక్కడ మెగా ఇంజనీరింగ్, నవయువ, వీరంతా ఇతర రాష్ట్రాలకు చెందిన కాంట్రాక్టర్లు మన తెలంగాణలో పనిచేస్తా ఉన్నారు. చేయలేదు, వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో కూడా చేస్తారు. అదే మనం దాని మీద అబ్జెక్షన్ చెప్తలేము. వాళ్ళకు 100 కోట్ల పేమెంట్ వెళ్ళినప్పుడు మాకు ఇంకా చిన్న చిన్న వాళ్ళకు ఒకటి 20 కోట్లు, ఒకటి 10 కోట్లు, ఒకటి 5 కోట్లు, ఒకటి 2 కోట్లు, ఒకటి 2 లక్షలు, 9 లక్షల బిల్లులు కూడా ఇవ్వలేని పరిస్థితి వస్తే మొన్న మేము ఈ మీటింగ్ పెట్టుకున్నాక మరి ప్రభుత్వం ఒక చిన్న స్పందన తీసుకొచ్చి
10 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయల లోపల ఉన్న బిల్లులన్నీ మొన్న ఒక 370 బిల్లులు క్లియర్ చేయడం జరిగింది. ఏది మేము ఈ మీటింగ్స్ పెడతా ఉన్నామని దాని మీద మేము అనుకుంటా ఉన్నాము. మా స్పందనని గ్రహించి అట్లీస్ట్ ఆ 20 లక్షల అంటే చిన్న చిన్న కాంట్రాక్టర్లు సర్పంచులు వీళ్ళగా వెళ్ళిపోతారులే అని చెప్పి అనుకున్నాము. అది ఏదో కంటి తుడుపుగా ఒక రోజు పేమెంట్ జరిగింది, తర్వాత అవి కూడా ఆగిపెట్టి ఈ రోజు ఈ నిజామాబాద్ వేదికగా మేము పత్రికాముఖంగా దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తా ఉన్నాము. మేము డిమాండ్ చేస్తలేము, దయచేసి మా గోస వినండి, మా మీద దయ చూపండి. నాట్ ఓన్లీ నిజామాబాద్, అంటే నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నారు కానీ రాష్ట్రం మొత్తంలో ఉన్న కాంట్రాక్టర్లందరినీ కూడా త్వరగా బిల్లులు క్లియర్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అభ్యర్థిస్తా ఉన్నాము. ఇక కాంట్రాక్టర్ల పేమెంట్ అని అందరూ ఒక అపోహ ఉంది. కాంట్రాక్టర్ల పేమెంట్ కాదు, ప్రజలకు ఇచ్చేది పేమెంట్. ఎందుకంటే కాంట్రాక్టర్ రోడ్ వేస్తాడు, ఆయనకు 5% 10% ఏదో లాభం వస్తుంది, కానీ దానికి నడిచేదంతా కూడా ప్రజలే. కాబట్టి ఇప్పుడు కూడా ఈ కాంట్రాక్టర్ల బిల్లులు అని ఏదైతే మైండ్ సెట్ ఉంటుందో ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. గత ప్రభుత్వము ఫస్ట్ 5 years బాగానే చేసారు, తర్వాత వచ్చే వరకు ప్రయారిటీస్ మారిపోయి అందరికి ఎట్లయిపోయింది, వీళ్ళకి కూడా అనైక్యత ఒకటి ఉన్నది. ఒక లెవెల్ వరకు పేమెంట్ సాగినప్పుడు వీళ్ళు కూడా యూనియన్గా కట్టుబడి ఉంది. ఫర్దర్ కొత్త పనులకు ముందుకు రాకపోతే ఈ సంస్థ వచ్చేదే కాదు. అంటే మీరు అన్యదా వాదించొద్దు. ఎందుకంటే ఇంతకుముందు నేను 35 ఏళ్ళ సర్వీస్ చేసిన, ఎప్పుడు కూడా ఏ పొలిటికల్ లీడర్ కూడా కాంట్రాక్టర్కి డబ్బులు కావాలని అడిగేవాళ్ళు కాదు. ఎక్కువ ఏదైనా ప్రోగ్రామ్ అయితే ఆ ప్రోగ్రామ్కు ఇలా భోజనాలు ఏదో అరేంజ్ చేయని చెప్పేవాళ్ళు. దాని రాను వాళ్ళకు కూడా సమస్యలు పెరిగినాయి, లీడర్లకు సిస్టమ్ కూడా చెడిపోయింది. అయితే ఇప్పుడు ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు తనకున్న అన్ని రకాల అవగాహనతో బాగానే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఈ సమస్య మీద ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తలేదు. ఇంకోటి కొన్ని విషయాలు ముఖ్యమంత్రి దాకా కూడా పోతున్నాయా లేదా అనేది కూడా మాకు కూడా సర్వీస్లో ఉండి రిటైర్ అయిన వాళ్ళకి అనుమానం వస్తుంది. ఎందుకంటే ఉద్యోగులు రిటైర్ అయిన వాళ్ళకి కూడా పేమెంట్స్ ఇవ్వాలంటే బాధలు ఎప్పుడైతే సీఎం గారి దృష్టి పడ్డదో అందరికీ 90% క్లియర్ అయినాయి. ఇప్పుడు ఇక్కడ కూడా ఒకటి ఏంటంటే, ఇప్పుడు నేషనల్ హైవే ఉంది, ఆ వర్క్స్లో స్టేట్ గవర్నమెంట్ టెంపరీగా బ్యాంక్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాం కూడా అట్లా చేయాలి. 500 కోట్ల వర్క్స్ చేస్తారు కాంట్రాక్టర్స్ నేషనల్ హైవే. 500 కోట్లు పేమెంట్ ఇచ్చి దాంట్లో అప్లోడ్ చేస్తే 7 daysలో 500 కోట్లు వాపస్ వస్తాయి. అయితే ఈ పనులు కూడా చేస్తలేదు. ఈ విషయం సీఎం గారి దృష్టికి పోతే కంపల్సరీ చేస్తారు. ఎందుకంటే 500 కోట్లు 4 సార్లు రివల్యూషన్ రొటేషన్ అయితే 2000 కోట్ల వర్క్స్ అయితే ఎప్పుడైతే మన దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయో కనీసం నేషనల్ వర్క్స్ అనే చేయాలి. అయితే అది కూడా లోపిస్తుంది. అనే ఎక్కడో ఈ సిస్టంలో ముందరి వ్యక్తిగత స్వార్థం వల్ల సిస్టమ్ చెడిపోతుందని మాకు అనిపిస్తుంది. మోరీ నుండి బ్రిడ్జ్ వరకు కట్టే కాంట్రాక్టర్లు అందరూ ఉంటారు. దానిలో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా BAI అంటే అది 1941లో ఎస్టాబ్లిష్ అయింది. మా సంఘం, అది మా సంస్థ. ఇది నేషనల్ లెవెల్లో ఉంది. దీనికి ప్రతి స్టేట్లో అందరు కలిసి ఒక కాంట్రాక్టర్ అసోసియేషన్ అనేది స్థాపించబడింది. దీనికి ఎటువంటి ఇబ్బందులైనా ప్రతి కాంట్రాక్టర్కు వారికి సమావేశం తెలిసిన వెంటనే అందరూ ఆ మీటింగ్ తీసుకెళ్ళి సమావేశం ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సొల్యూషన్ కొరకు ఈ సంస్థ ఏర్పడింది. ఈ మధ్యనే నేను స్టేట్ చైర్మన్ తీసుకున్నాను. 9th జూన్లో స్టేట్ చైర్మన్ అయినాను. ఇదివరకు సరే ఉంది, సమస్యలు ఎన్నో ఉన్నాయి, సాల్వ్ అవుతాయి, ప్రాబ్లమ్స్ పోతాయి అని వేచి చూసాం. చాలా రోజులు వేచి చూసి విసిగెత్తి ఒక వేదిక కాడికి డిసైడ్ చేసుకున్నాం. అది ఏంటంటే, కాంట్రాక్టర్లను ఒక మీటింగ్ పెట్టాం హైదరాబాద్లో. మీటింగ్ అంటే డిస్ట్రిక్ట్ నుంచి ప్రతి కాంట్రాక్టర్కు డిస్ట్రిక్ట్ చైర్మన్స్ ఉంటారు, వాళ్ళందరినీ పిలిచి మాట్లాడడం జరిగింది. అన్న మీ పరిస్థితి ఏంది, ఈ జిల్లా పరిస్థితి ఏంది, ఆ జిల్లా పరిస్థితి ఏంది అని అన్నీ ఒక రోడ్ చేసుకోవడం జరిగింది. దాని ఫలితంగా వచ్చిన సారాంశం ఏంటంటే, ప్రతి ఒక్కరు అప్పులో ఊరిపోయినారు, ప్రతి ఒక్కరి దగ్గర పైసలు లేవు, పేమెంట్ లేవు. ఎన్నో రకాల అంటే మోడీ కట్టినప్పటి నుంచి బ్రిడ్జ్ దాంగ్ చేసే కాంట్రాక్టర్లు అందరూ అవస్థలు ఉన్నారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, మధ్యతరగతి కాంట్రాక్టర్లే ఎక్కువ మంది ప్రాబ్లమ్స్ ఉన్నారు. వారికి ఎస్టాబ్లిష్మెంట్ కావాలంటే కూడా బ్యాంక్ సహాయం తీసుకుంటాము, ప్లస్ ఇంతో అంతో అప్పులు బయటకెళ్ళి తీసుకుంటాము. కొంతమంది ఉన్నారు, ఎన్నో రకాలు.
వర్క్ తీసుకున్నప్పుడు వర్క్ చేయాలి. గవర్నమెంట్ పద్ధతిలో అగ్రిమెంట్ చేసినప్పుడు వారి కండిషన్ ప్రకారంగా వర్క్ చేయాల్సి వస్తుంది. దాని ప్రకారంగా వర్క్ చేసినాము. చేసే వాళ్ళ సంఖ్యలో చాలామంది ఇప్పుడు ఒక్కొక్క ఇక్కడ నాకు తెలిసి ఎక్కడ ఎవరి కాంట్రాక్టర్ల భూమి కానీ ఇల్లు కాగితాలు కానీ బ్యాంకుల్లో ఉన్నాయి. నాకు తెలిసి ఏమంటారు మీరు చెప్పండి ఒకసారి, చేయలేవటండి ఎవరైనా ఉంటాయి ఇక్కడ. అన్ని భూములు అంటే సిగ్గులే, మనకు చిన్నతనం కాదు, మన సమస్యలు మనం మాట్లాడుకొని ఇక్కడికి వచ్చినాం. మన సమస్యలు మీడియా మిత్రుల ద్వారా మనకు సీఎం గారికి తెలియజేయాలని ఈ వేదిక ద్వారా నేను చెప్తున్నాను. ఆయన స్టేట్ చైర్మన్గా ముందుగా ఈ సంస్థ అంటే ఇప్పుడు మన కాంట్రాక్టర్లు ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ ప్రతి ఒక్కరు చెలో హైదరాబాద్ అన్న ప్రోగ్రాం పెట్టుకున్నాం. దేని కొరకు పెట్టుకున్నాము? మన సమస్యలు పరిష్కారం చేసుకుందామని 18 నాడు హైదరాబాద్ చెలో హైదరాబాద్ ప్రోగ్రాం పెట్టుకున్నాము. ఆ సమావేశానికి ప్రతి ఒక్కరు పేరున అక్కడికి వచ్చి కాంట్రాక్టర్ మన ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా అక్కడ చెప్పుకొని ప్రతి ఒక్కరి సమస్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే నిన్న మొన్న కాంట్రాక్టర్లు నేను చూసినాను. అంటే నేను మొన్న మాయమ్నార్ పోయినాను, ఖమ్మం పోయినాను, ఈ నిన్న వేరే అన్ని డిస్ట్రిక్ట్ తిరుగుతున్నాను. మా మిత్రులు కూడా మంచిర్యాల, వరంగల్, కరీంనగర్ అంతటా కూడా మా మిత్రులు అందరు సమావేశాలు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరి సమస్య ఒకటే, పేమెంట్ సమస్య. పేమెంట్ అంటే పని చేస్తున్నాము, పేమెంట్ ఇవ్వట్లేదు. ఎన్నో రోజులు వెయిట్ చేస్తాము. ఆ వెయిట్ చేసి విసిగెత్తిపోయి ఒక వేదిక ద్వారా గవర్నమెంట్కు మనం ఒక విన్నపం చేసేసి సాధ్యమైన ఇప్పటి వరకు నాకు తెలిసిన అనాలిసిస్ ప్రకారంగా 25,000 కోట్లు కాంట్రాక్టర్లకు రుణపడి ఉంది గవర్నమెంటు. అది ఎక్కడ కూడా చాలా మంది తెలియదు. అది కనీసం దశల వారీగా కొన్ని ఇచ్చినా కానీ అది ఎంతో సంతోషం ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమైందంటే చిన్న కాంట్రాక్టర్ల పరిస్థితి అయితే రోజుకు దిగజారిపోతుంది. ఒక కాంట్రాక్టర్ ఎస్టాబ్లిష్ చేయాలంటే వాళ్ళకి ప్లాంట్ కానీ మిషనరీ కానీ ఎన్నో రకాలైన బ్యాంక్ కానీ ఎన్నో పొత్తులు లేస్తే ఎన్నో సమస్యలు. మీడియా మిత్రులు కానీ ప్రతి ఒక్కరు కాంట్రాక్టర్లతో కన్సల్ట్ ఉంటారు. ఒక పోలీసులు కానీ ఒక పని చేస్తున్నారంటే మట్టి కావాలంటే ఎంఆర్ఓ వస్తాడు, ఆ ఎంఆర్ఓ వస్తాడు, ఆ పోలీసు వాళ్ళు వస్తారు. ప్రతి ఒక్కరు సమాధానం చేసే ఒక కాంట్రాక్టరే. ప్రతి వ్యవస్థకు సంబంధం ఉన్న విషయం ఎవరంటే కాంట్రాక్టరే. ఇంకొక విషయం ఏంటంటే మన దేశం డెవలప్ కావాలన్నా కానీ ఇంకోటి ఏం చేయాలన్నా అగ్రికల్చర్ ఒకటి, నెక్స్ట్ కాంట్రాక్టర్. అగ్రికల్చర్ లేనిది ఎక్కడ కానీ ఎక్కడ మనం భోజనం తినలేము, ఏం చేయలేము. అదే రోడ్డు లేనిది ఎవరు తిరగలేరు. ఈ ఇద్దరితోటే దేశానికి ప్రయోజనం కలుగుతుంది. కాబట్టి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన సమస్యలన్నిటి రోజు మించిపోతున్నాయి. దీన్ని ఎట్లా పరిగణలోకి తీసుకోవాలా ఏం నాకు తెలిసి ఖమ్మంలో ఒక చాలా చిన్న కాంట్రాక్టర్, మున్సిపల్ కాంట్రాక్టర్, భద్రాచలం కాంట్రాక్టర్, నేను ఇట్లా స్టేజ్ మీద కూర్చున్నా, మైక్ ఇచ్చి మాట్లాడిస్తే ఆయన ఒకటే చెప్పినాడు, అన్న నా పరిస్థితి నన్ను ఎవరనుకుంటారు, 5.5 సంవత్సరాలు అయింది, నా డబ్బు రాలేదు. ఎన్ని పైసలు రావాలంటే 50 లక్షల రూపాయలు వెనక రావాలి. 50 లక్షల రూపాయలు 5 సంవత్సరాల నుంచి ఆగిందంటే ఆయన పరిస్థితి చిన్న కాంట్రాక్టర్, చాలా చిన్న కాంట్రాక్టర్. బోర్డు ఏడ్చేసి నేను సూసైడ్ చేసుకున్నాను వచ్చినా నా పరిస్థితి నేను ఏం చేయాలంటే మాకు కూడా అందరికి బాధ అనిపించి వాళ్ళకి మనోధైర్యం, మీరు కూడా అందరూ మనోధైర్యం కోల్పోకూడదు. ఫస్ట్ మనం మనోధైర్యం కోల్పోయినాడే మనం ఏ పని చేయలేము. అది మనోధైర్యం దగ్గర పెట్టుకొని మంచిగా ఉండి ఒక శాసనం ఒక డిసైడ్ అయిపోయాం అంటే నేను సాధిస్తా, మా పేమెంట్ వస్తాయి, మా హక్కు పని చేసాము, మా హక్కు ఇది, మేము పైసలు రావాలా తీసుకుంటాము అనేది ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువ శాతం మన రోడ్ల పైసలు ఆగి ఉన్నాయి. చాలా వరకు నేను తెలుస్తున్నాను. కాంట్రాక్టర్లు ఉన్నారు, పెద్ద కాంట్రాక్టర్లు ఉన్నాయి, వాళ్ళ డబ్బులు వస్తున్నాయి, వాళ్ళు ఏం చేసుకుంటారో మనకు తెలియదు, ఎక్కడ పోతున్నారో తెలియదు. కనీసం ఒక 2 నెలలు వాళ్ళ పేమెంట్ ఆపి మా దృష్టి పెడితే మాకు ఒక సగం సమస్యలు తీరిపోతేనే పత్రికా సమావేశాలు మిత్రులందరికీ కూడా చెప్తా ఉన్నాను, మీడియా మిత్రులందరికీ. దాన్ని ఒక హెడ్లైన్ చేసేసి మీరు సీఎం గారికి ఎట్టి పరిస్థితి తెలియజేసినట్టుగా మీరు రాయాలని కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఇంతకు ఆదిలాబాద్ కాంట్రాక్టర్, ఆదిలాబాద్లో ఒక మిత్రుడు అంటే ప్రవీణ్ అనే కాంట్రాక్టర్, ఆయన కూడా పాపం ఈ పేమెంట్ రాక మనోబాధ చెంది హార్ట్ చిన్న ఏజ్లో పాపం అంత చిన్నోడు చచ్చిపోతే ఎవరికైనా బాధ, కానీ ప్రభుత్వానికి ఎటువంటి గుర్తింపు లేదు, ఇంకోటి ఏం లేదు. ఆ నాగరికల్లో శ్రీనివాస్ రెడ్డి అనే కాంట్రాక్టరు ఒక రాత్రి ఇంట్లో పడుకుంటే ఇంట్లో ముందర వచ్చేసి బ్యాంక్ వాళ్ళు కానీ అప్పుడు ఏదో ఎన్నో రకాల అప్పులు తీస్తారు. ఊళ్ళో ఏముంటుంది, అరే ఏమో మన దగ్గర అప్పులు అయినాయన్న మొత్తము
అవన్నీ ఏమున్నాయి ఏం లేదు మన దగ్గర ఏమైందండి ఓ జేసీ తీసుకొచ్చి ఆయన ఇంటి ముందు వేసారండి తెల్లారకల్లా. వాడు ఆ బాధ చూడలేక భార్య కూడా ఏంది ఇది పరిస్థితి, అమ్మ నేను వస్తాయి పైసలు ఈరోజు వస్తాయి రేపు వస్తాయి ఇట్లా చాలాసార్లు చెప్పుకుంటూ పోయి ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయగానే 11 గంటలకు 10 నిమిషాలకు ఊళ్ళో ఇంట్లో రూమ్లో వేసి హ్యాంగింగ్ చేసుకున్నాను. ఎందుకు చేసుకుని చెప్పండి, ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? గవర్నమెంట్ పేమెంట్ చక్కగా ఇస్తే ఈ సమస్యలే ఉండే కదా, ఇవి బాధలే ఉండే కదా. మేము అందరం కానీ రాష్ట్రం కార్యవర్గం అందరం కలిసి అతని దగ్గరికి వెళ్ళడం జరిగింది, ఓదార్పు చేశాం. ఈ రోజు వరకు కూడా 3 నెలలు అయిందండి ఆయన చనిపోయి, ఈ రోజు వరకు కూడా డబ్బులు రాలేదండి. ఈ రోజు 5 కోట్ల చిల్లర పేమెంట్ ఆయనకి ఇంతవరకు రాలేదు. సీఎం గారు కూడా ఆ విన్నపం పెట్టినాము, ఇంతవరకు అది కాలేదు, ఆ ప్రాబ్లం అట్లేదు. అయితే ఇంకొక విషయం ఏంటంటే అదొక సమస్య. నిన్ననే అంటే ఒక 4-5 రోజుల నుంచి ఒక మిత్రుడు పెద్ద కాంట్రాక్టర్, బిల్డింగ్ కాంట్రాక్టర్, అతను కూడా ఏమైంది అన్న పేమెంట్ వస్తలేమన్నా ఏం చేస్తాడు ఏం సంగతి అని చెప్పేసి మెడికల్ అండ్ హెల్త్లో చేస్తాడు గోవర్ధన్ రెడ్డి గారు కాంట్రాక్టర్. అతను కూడా హార్ట్ అటాక్ గురైందండి. మొన్న ఈ సమావేశానికి వస్తామని చెప్పేసి అక్కడ అందరు తిరుగుదామని ఆర్గనైజ్ చేసిన మనిషి అతను కూడా హార్ట్ అటాక్ గురై ఈరోజు హాస్పిటల్లో ఉన్నాడండి. మేము వెళ్ళి కిమ్స్లో ఉన్నాడు, అతను చూద్దామంటే ఐసీలో ఉన్నాడు. ఆయన బతుకుతాడా సస్తాడా మాకు తెలియదు, అంత పరిస్థితి ఉంది. అంటే గవర్నమెంట్ చేసే పనులకు ఇంత బాధ్యత కాంట్రాక్టర్ల మీద ఈ వ్యవస్థ మీద ఇంత ఎఫెక్ట్ అవుతుంటే మా కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి. మా కుటుంబాలు ఎవరు ఆదుకుంటారు చెప్పండి? ఇది అందుకని చెప్పేసి మేము మొత్తం కలిసి ఒక సంఘాన్ని అంటే అందరం కలిసి ఒక యూనిట్కి ఒక అంబ్రెల్లా కిందకి వచ్చేసి హైదరాబాద్లో చలో హైదరాబాద్ సమావేశం పెట్టుకొని ఎవరిని తిట్టేయలేదు, ఎవరు అనేయలేదు. ఒక పార్టీకి సంబంధించిన విషయాలుగా ఉన్నాయి. మీడియా మిత్రుల ద్వారా సీఎం గారికి మా విన్నపం వినాలని మా కోరిక. ఇంకొక విషయం ఏంటంటే మున్సిపల్ శాఖలో ఎన్నో గ్రాంట్లు ఇస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ వస్తున్నాయి, స్టేట్ గవర్నమెంట్ గ్రాంట్స్ వస్తున్నాయి. అవన్నీ ఎక్కడ పోతున్నాయో ఎవరికి తెలుస్తలేదు. ఎస్టిమేట్ మొత్తం తీసుకుపోయి శాఖల వారీగా ఫైనాన్స్ డిపార్ట్మెంటు, ఆర్ఎండ్ డిపార్ట్మెంటు, పంచాయతీ డిపార్ట్మెంటు అందరికీ మా వినతి పత్రాలు ఇచ్చినాము. ఈ రోజు వరకు కూడా సీమాంటట్టు కూడా లేదు. అదికు పిట్టలు లాగిపోయినట్టు లాగిపోతున్నారు, కాంట్రాక్టర్ చనిపోతున్నారు, కానీ వీళ్ళకి మాత్రం చెల్లడం లేదు. ఈ చెల్లం రాని కారణంగానే మేము ఒక సమావేశం ఏర్పడి ఈ చెలో హైదరాబాద్ సమావేశానికి కూడుకున్నాము. దానికి ఎవరి మీద ఏ ఆలోచన లేదు. మీడియా మిత్రులు ప్రతి ఒక్కరు కానీ ఇది సమావేశంలో సీఎంకి ఇది చాలా హాట్ టాపిక్గా పోయింది. మేము 18 కార్యాచరణలు చెప్తాము. దాని విషయంలో మీరందరూ మా మీడియా మిత్రులు కానీ మరియు మా సహోదరులు అందరూ కాంట్రాక్టర్లు కూడా చిన్న కాంట్రాక్టర్ నుంచి పెద్ద కాంట్రాక్టర్లు అందరు కలిసి 18 చెలో హైదరాబాద్ రావాలని నేను రాష్ట్ర ప్రెసిడెంట్గా నేను చైర్మన్గా చెప్తున్నాను. మీరు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే మిత్రులు చాలామంది సహనం కోల్పోయిందంటే మనకి ఏమున్నది దాంతో వాడు ఒక నిమిషం ఎంతసేపు అవుతుంది మనసు మీదకి వచ్చిన ఒక నిమిషంలో వాడు డిసిజన్ తీసుకుంటాడు. దాని మీద వాడు ఆ ఫ్యామిలీ రోడ్ మీద పడుతుంది. అటువంటి పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా విన్నపం ఏంటంటే రాష్ట్ర చైర్మన్గా నేను రాష్ట్ర అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను కాబట్టి మీరు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్క కాంట్రాక్టర్ని ఇబ్బంది లేకుండా చేయడం అనేది మా ఉద్దేశము. మీరు ఖచ్చితంగా మమ్మల్ని పిలిచి మా సమస్యల పరిష్కార దిశగా చేస్తారని మా మనవి. సెలవు తీసుకుంటాం. విషయం కానీ గవర్నమెంట్ వర్క్లు కూడా ఊళ్ళో జరుగుతలేదు. అవన్నీ ఇప్పుడు మాట్లాడతాను మేము వాటి గురించి మాట్లాడతలేదు. థ్యాంక్ యూ. విజ్ఞప్తి ఈరోజు మిరుగు కాబట్టి మా అందరం ఒక సాంప్రదాయంగా ఇక్కడ భోజనాలు అరేంజ్ చేసిన జరిగింది. దయచేసి అందరూ కూడా